హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో తెలుగు సెమిస్టర్ 5 సంబంధించిన పేపర్ ప్రజెంటేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో చాలామంది పేపర్ ప్రజెంటేషన్ వీడియోస్ చేసినప్పుడు తెలుగు కూడా అడిగినారు. సో అందుకనే ఈ వీడియోలో చేస్తున్నాను. సో సెమిస్టర్ 5 స్టూడెంట్స్ అందరికీ చాలా బాధగా ఉంది. 15 లెసన్లు ఉన్నాయి కదా మీ అందరికీ. సో ఒక అనాలిసిస్తో చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మా. సో ఎక్స్పెషలీ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అని అంటే, నేను సెమిస్టర్ 5 లాస్ట్ ఇయర్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో లాస్ట్ ఇయర్ నాకు 15 లెసన్లు చూడంగానే నాకు అంతే షాకింగ్లో ఉన్నా. సో ఏంటి 15 లెసన్స్ నేను చదువుకోవాలా, దట్టు అసలు ఏం అర్థం అవ్వట్లేదని అనుకున్నా. కానీ సో చాలా ఈజీగా టెక్నిక్లో నేను చదువుకొని నమ్ముతారా ఓ గ్రేడ్ వచ్చింది తెలుగు సబ్జెక్ట్లో. సో ఏమేం టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయినాను అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో చెప్పే ప్రజెంటేషన్ టిప్స్ అనేది నీకు ఎక్కడా కూడా యూట్యూబ్ వీడియో వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పి ఉండరు నాకు తెలిసినట్టయితే. సో నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను చేసే తప్పులు మీరు చేయకూడదని నేనేం ఫాలో అయినానో అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక గ్రిప్ అనేది వస్తుంది. సో మీకు 12th నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ కాబట్టి ఐ థింక్ 14th or 13th మీకు లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ ఉంది. హార్డ్లీ ఒక 5 days or 4 days ఉంది కాబట్టి సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్టూడెంట్స్, ఓకేనా. సో ఫర్ తెలుగు సబ్జెక్ట్ మీరు ఈ బుక్ అనేది ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్ అని చెప్తున్నాను. చాలా మంది సియా మెటీరియల్స్, చాలా మంది రేణుక పబ్లికేషన్స్ అని చెప్పి చాలా పబ్లికేషన్స్ కొనుక్కుంటున్నారు. నో ప్రాబ్లం, కొనుక్కోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న రిపీటెడ్ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్స్లో ఉంటుంది. కానీ మెటీరియల్స్లో కూడా నేను చెక్ చేసినాను. అందులో ఆన్సర్స్ ఏమైనా ఈజీగా ఉంటాయా అర్థమయ్యేటట్టుగా అని అంటే నో, అట్లేముండే. టెక్స్ట్ బుక్లో ఉన్నదే కాపీ పేస్ట్ అనమాట. సో నెక్స్ట్ సెమిస్టర్కి ఏదైనా లైక్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఛానల్స్ ఉన్నాయి కదమ్మా, అంటే ఎక్స్ప్లెనేషన్ చేసేటి. మీరు అన్నీ పైసలు పెట్టి ఎందుకు అన్నీ మెటీరియల్స్ కొంటున్నారో నాకు అర్థమవుతలేదు. ఇంకా నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసినాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తున్నప్పుడు మళ్ళీ మీరు అన్ని మనీ వేస్ట్ చేయడం అయితే నాకైతే అసలు నచ్చడం లేదు. సో టెక్స్ట్ బుక్ కొనే వాళ్ళైతే ఇది కొనండి. 6th సెమిస్టర్కి కూడా ఇందులోనే ఉంటుంది. 5th and 6th సెమిస్టర్, 3rd year మొత్తం ఇందులోనే ఉంటుంది. సో మీ సిలబస్ కంటెంట్కి వచ్చేసినట్టయితే మొత్తం మీకు 3 parts లాగా ఏమంటారు డివైడ్ అయి ఉందమ్మా. ఒకటేమో కవిత, ఫస్ట్ వన్ ఏమో కవిత ప్రక్రియలు, సెకండ్ వన్ ఏమో తెలుగు వ్యాసము, థర్డ్ వన్ ఏమో వచన సాహిత్యం. ఇందులో 5 లెసన్లు, ఇందులో 5 లెసన్లు, ఇందులో 5 లెసన్లు ఉన్నాయి. 15 లెసన్లు చదువుకోవాలని అక్క ఓ గ్రేడ్ నేర్చుకోనికే ఇప్పుడు మాకు అర్థం గిట్లా అవుతలేవు. అవి లెసన్లు గిట్లా కావు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించినారా? ఈ 15 లెసన్లు ఏవైతే ఉన్నాయో మీకు అది లెసన్లు కావు, రూల్స్ ఉంటాయి. పద్యం చేయాలంటే ఏం రూల్స్ ఫాలో కావాలి? మీరు ఫ్యూచర్లో రేపు ఏమైనా నా మీద పద్యం చేయాలా, లేదంటే ఎవరి మీద పద్యాలు నేర్చుకోవాలి. ఎక్స్పెషల్లీ ఇట్లాంటివన్నీ ఎందుకు యూస్ఫుల్ అవుతాయంటే, టీచర్ పోస్టింగ్ జాబ్ల వాళ్ళకి, ఇట్లాంటి ఫర్దర్గా జాబ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఫైనల్ ఇయర్లో ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది నేర్చుకోవాలని చెప్పేసి ఫైనల్ ఇయర్లో పెట్టి ఉన్నారన్నమాట ఇవన్నీ, ఓకేనా. సో పద్యం సో ఇక్కడ ఈ కవిత ప్రక్రియల దాంట్లో మీకు 5 లెసన్లు ఉన్నాయి. ఏమేమి లెసన్లు ఉన్నాయి? పద్యం, పాట, వచన కవిత, లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు. సో మీరు ఏం చేయండి అంటే పద్యము, పాట, వచన కవిత 3 నేర్చుకోండి. లాంగ్ క్వశ్చన్ల పద్యము పాట నుంచి, పద్యం అన్నా పాట నుంచి అన్న ఒక లాంగ్ క్వశ్చన్ పక్క. లఘు కవిత రూపాలు, కవిత ప్రక్రియలు, మళ్ళీ ఉర్దూ కవిత రూపాలు మీరు నేర్చుకోండి, లేకపోతే లేదు. నేర్చుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకు లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు వదిలేయని అంటే, ఇప్పుడు లఘు కవిత రూపాలు నేర్చుకోమని చెప్తా. అందులో ఆ లెసన్లో 3 parts ఉన్నాయి తెలుసా. నానీలు అని, రుబాయి అని, మినీ కవిత అని, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ అనేది ఉన్నాయి. సో మీకు ఇప్పుడు టైం లేదు కాబట్టి పద్యము, పాట. పద్యం అంటే ఏం నేర్చుకుంటారు? ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటేలాగా రాయాలి ఆన్సర్. పద్యం అంటే ఏంటి అంటే, పద్యం అనే పదం పదోగతో అనే పదం నుంచి పుట్టింది. అంటే పద్యం అంటే పదాలను అల్లడం లేకపోతే కూర్చడం. ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, మీరు కంపల్సరీగా ఎగ్జామినేషన్లో రాయాలి.
పద్యం అంటే అల్లడం, కూర్చడం. ఒక పదాన్ని ఇంకొక పదంతోని అల్లితే, మింగిల్ చేస్తే దాని పద్యం అవుతుంది. దానికి లఘు కవిత, గుణాలు, లఘువులు, గురువులు, లైక్ ఛందస్సులు, ఇవన్నీ నియమ నిబంధనలతోని దాన్ని కరెక్ట్గా ఫార్మాట్లో చేస్తే దాన్ని ఏమంటాం మనం? పద్యం అంటాము. మనం ఏన్షియంట్ టైమ్స్లో మనుషులు ఎవ్వరు అప్పుడే ఆది మానవులు ఉన్న టైంలో శబ్దం నుంచి పదాలు అనేది వచ్చినాయి. శబ్దం, సౌండ్ లేకపోతే పదాలు వచ్చేటది. ఇప్పుడు నేను సౌండ్ లేకపోతే నేను మీతో మాట్లాడగలుగుతానా? మాట్లాడలేను. సో అట్లనే సౌండ్ ఇట్లా అంత స్టోరీ ఉంటుంది అనమాట. ఏముంటుంది? ఫస్ట్ మీరు ఏం రాయాలి పద్యం లెసన్లో, ఏమేమి నేర్చుకోవాలి అంటే క్విక్ రివిజన్ చెప్తా. తెలుగు భాషకి పద్యం అనేది చాలా ప్రత్యేకమైనది. అంటే ఇప్పుడు మనం రామాయణం కానీ, మహాభారతం కానీ, ఏదైనా అప్పట్లో చదువులు కూడా లైక్ సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, గణితం, మ్యాథమెటిక్స్ కానీ, ఇవన్నీ మనకి ఇప్పుడు లెసన్స్ లాగా ఉంటుండే, పద్య రూపంలో ఉంటుండే. సో మన తెలుగు కల్చర్లో పద్యం అనేది చాలా 940 క్రీస్తు శకం 940 సంవత్సరాల నుంచి ఉంది. సో ఇదంతా రాయాలి మీరు అనమాట. సో పద్యం అంటే అల్లడం, కూర్చడం. పద్యం అనేది పదగతో అనే పదం నుంచి, సంస్కృత పదం నుంచి పుట్టింది. మళ్ళీ ఇంకొకటి ఏమంటాము? తొవ్వ అనొచ్చు, మార్గం అనొచ్చు. మళ్ళీ రామాయణం, మహాభారతం ఇట్లాంటివన్నీ మనకి పద్యంలోనే ఉంటుండే. సో అప్పట్లో పూర్వీకులు మనకి పద్యం అంటే అంత గొప్పగా విలువైనది అనమాట. పద్యం తర్వాతనే ఈ వచన కవితలు, ఈ పాటలు, మళ్ళా వ్యాసాలు ఇవన్నీ వచ్చినాయి. అప్పట్లో అయితే పద్యాలే వాడుతున్నాయి అనమాట. ఇది రాయాలి. ఇది మీరు రాసే వరకు ఒక పేజ్ నిండిపోతుంది, అవునా? తర్వాత పద్యం యొక్క లక్షణాలు ఏంటని రాసుకోవాలి. పద్య లక్షణాలు అంటే ఏంది? పద్యం అంటే మినిమం 4 లైన్లు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడవేయ, పురుషులందు పుణ్య పురుషులు వేయ, విశ్వదాభిలామ వినున వేమ. ఈ పద్యంలో మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి. కానీ ద్విపద పద్యంలో 2 లైన్సే ఉంటాయి. లైక్ రెండేసి పాదాలు లాగా ఇట్లా రూల్స్ ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. లఘు గురువులతో కలపాలి, పద్యం అంటే మినిమం 4 లైన్లు ఉండాలి అనేసి ఈ రూల్స్ నేర్చుకోండి. రూల్స్ నేర్చుకున్నాక చారిత్రక నేపథ్యం ఏంది అని అంటే, అక్షరం ఆది మానవులు ఉన్న టైంలో భావాలు, నాలో ఉన్న ఫీలింగ్స్ నీకు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ ఏమైంది? శబ్దం అనేది పుట్టింది. సౌండ్తోని శబ్దం పుట్టింది. దాని వల్ల పదాలు ఏర్పడ్డాయి, పదాల వల్ల సౌండ్స్ ఏర్పడ్డాయి, సౌండ్స్ వల్ల పదాలు ఏర్పడ్డాయి, పదాల వల్ల మీనింగ్ ఏర్పడడం వల్ల పద్యాలు అనేటివి పుట్టుకొచ్చినాయి. ఇది మీరు రాయాలి పద్యం లెసన్లో. పాట లెసన్లో కూడా సేమ్ ఇదే లొల్లి, సేమ్ ఇది రాయాలి. పాట అంటే శబ్దంతో ఉన్నది. పాట అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మనం పాటలు ఎందుకు ఇంత మన పనిని లైక్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, లైక్ మనం రికార్డ్స్ రాస్తున్నప్పుడు పాటలు పెట్టుకొని రాస్తాం, తెలుసా? సో ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మన మనశ్శాంతిని, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని కామ్ డౌన్ చేస్తాయి సాంగ్స్ అనేటివి. దాని గురించి రాయాలి. పాట అంటే ఏంటి? పాట అంటే శ్రమికులు, అంటే కష్టజీవులు, లేదంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన పాటలు పెట్టుకొని చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ పని చేసినట్టే ఉండదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడైనా ఏదో ఒకసారైనా పాటలు పాడుకొని ఉంటాం కదా. అంటే శ్రమజీవులు అకార్డింగ్ టు ది కవి ఏమన్నానంటే, శ్రమజీవులు అంటే కామన్గా మనం వాళ్ళ టైంపాస్ కోసం వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి కూనీ రాగం తీసేదాన్ని పాట అని అంటారు అని అన్నాడు. సో ఆ లెసన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటలు ఉన్నాయి. ఏదైనా ఒక పాట తీసుకొని రాయండి. పాటలు అంటే మళ్ళీ సినిమా పాటలు రాయకండి. సో కొంతమంది ఏమనుకుంటారంటే, నేను పుష్ప సినిమాల పాట రాస్తా, ఆ పాట రాస్తా, ఈ పాట రాస్తాను అంటారు. అట్లాంటి పాటలు రాయకండి దయచేసి. మీ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది మీ చేతులారా పోగొట్టుకునేటోళ్ళు అవుతారు. సో ఇదొకటి. ఈ పాట అనే లెసన్ ఇది ఉంటుంది. నెక్స్ట్ మినీ కవితలు ఉంటాయి. మినీ కవితలు అనేది చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మినీ కవితలలో చాలా లైక్ లఘు కవిత రూపాలలో మినీ కవితలు ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవి నేర్చుకోండి. ఇంకొకటి, కవిత ప్రక్రియల్లో లఘు కవిత రూపాలని లెసన్ ఉంది కదా, అది చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, సంక్లిష్టత అనే పద్యం అది ఉంటుంది కదా, అదేమంటుందంటే, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది, ఇదొకటి. మళ్ళీ ఇంకొకటి, కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ ప్రయాణం. లైక్ చిన్నగా ఉంటుంది కానీ చాలా డీప్ మీనింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, అతగాడికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తాడు.
అతగాడికి పెళ్ళామే ప్రపంచం అని అన్నాడు. ఫస్ట్ 2 లైన్స్ చదివినప్పుడు ఏమైంది, భర్తకి భార్య మీద చాలా ప్రేమ ఉందని అర్థమైంది. కానీ తర్వాత ఏమైంది 3rd లైన్లో, అందుకే ప్రపంచం మీద ఉన్న కోపం అంతా పెళ్ళాం మీద తీస్తారంట. సో ఇదొకటి చమత్కారం, అంటే కొంచెం సిల్లీగా ఉంటుంది అనమాట. ఇంకొకటి పులి, సింహం క్రూర జంతువులు, గొర్రె, మేక కూర జంతువులు. కూర జంతువులు అంటే లైక్ మటన్, చికెన్ మనం తింటాం కదా, అందుకని కూర జంతువు అని అన్నాడు. పులి, సింహం ఏమో క్రూర జంతువులు అని అన్నాడు. సో ఇట్లాంటివన్నీ నార్మల్గా లైక్ ఇట్లాంటివన్నీ ప్రావర్బ్స్ అన్ని నేర్చుకుంటే దాన్ని బట్టి ఇక ఏదో ఒకటి రాసేస్తే మనకు సరిపోతుంది. ఓకేనా. సో పద్యం పాట లెసన్ కంపల్సరీగా నేర్చుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది అని అంటే లఘు కవిత రూపాలలో ఇప్పుడు నేను చెప్పినా కదా, లైక్ పుట్టుకనేది, చావునేది, మళ్ళీ అత్తగాడికి పెళ్ళామి ప్రపంచం. ఇంకొకటి తినడానికి 3 రొట్టెలు ఉన్నప్పుడు, తినేవాళ్ళు 4 ఉన్నప్పుడు తనకి ఆకలి లేదన్న మొదటి వ్యక్తి ఎవరు ఉంటారంటే అమ్మ గురించి ఉంది. ఇవన్నీ లఘు కవిత రూపాలలో వస్తాయి. సో ఇట్లా ఇది రాసేసేయండి. తినడానికి 3 రొట్టెలు ఉన్నప్పుడు, తినే మనుషులు 4 ఉన్నప్పుడు తనకి ఆకలి లేదనే చెప్పే మొదటి వ్యక్తి ఎవరంటే అమ్మ అని రాసి కింద దాని గురించి పారాగ్రాఫ్ రాయండి. లైక్ ఇక తినడానికి 4 రొట్టెలు ఉన్నప్పుడు ఇట్లా తల్లి యొక్క అభిమానం, తల్లి యొక్క మమ్మీ యొక్క విలువలు దాని గురించి రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో తెలుగు వ్యాకరణంలో వ్యాసం గురించి ఉంటుంది. సో 6th లెసన్ నుంచి 10th లెసన్ వరకు తెలుగు వ్యాసం కదా, మొత్తం మీరు వ్యాసం గురించే చదువుతారు, ఎస్సే గురించి చదువుతారు. 6th లెసన్లో ఎస్సే, వ్యాసం అంటే ఎస్సే కదా, దాని యొక్క ఇంట్రడక్షన్ చదువుతారు. 7th లెసన్లో వ్యాసం పరిమాణం ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి చదువుతారు. 8th లెసన్లో వ్యాసం రాసేటప్పుడు ఏమేం పద్ధతులు, ఏమేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ నీడ్ టు ఫాలో అది చదువుతారు. అండ్ 9th లెసన్లో వచ్చేసి వ్యాసం యొక్క వస్తు వైవిధ్యం. ఇప్పుడు నేను యూట్యూబ్ మీద వ్యాసం రాస్తే యూట్యూబ్ అనేది ఏమవుతుంది, వస్తువు అవుతుంది. ఇప్పుడు నేను ఈ పెన్ను మీద వ్యాసం రాస్తే, ఈ మార్కర్ మీద వ్యాసం రాస్తే ఈ మార్కర్ ఏమవుతుంది, వస్తు వైవిధ్యం అవుతుంది. లైక్ వస్తువు అంటే ఏంది, ఆబ్జెక్ట్ కాదు. అంటే మనం వ్యాసం రాసేటప్పుడు ఏదైతే దాని టాపిక్ తీసుకుంటామో దాన్ని మనం ఏమంటాము, వస్తువు అని అంటాము. అంటే వ్యాసం రాసేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకోవాలి, అంటే దేని మీద టాపిక్స్ అనేది రాయాలి. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. అప్పట్లో మనం వ్యాసం అనేది ఎప్పుడు దేని మీద రాస్తున్నాం అంటే లైక్ రామాయణం, మహాభారతం దీని మీద వ్యాసాలు రాసేటోళ్ళు. తర్వాత ఏమైంది, డే టు డే ఇన్సిడెంట్స్ మీద రాసినారు. ఇప్పుడు ఏమైంది, ప్రజెంట్ ఏ ఇన్సిడెంట్ దొరికితే ఆ ఇన్సిడెంట్, ఏ టాపిక్ దొరికితే మనకి ఫీలింగ్ ఉంది, మనసులో ఒక ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్ మీద వ్యాసం రాయొచ్చు. ఇప్పుడు నాకు మా మమ్మీ గురించి వ్యాసం రాయాలనిపిస్తే నాకు రాయొచ్చు, నాకు ఈ బుక్ మీద వ్యాసం రాయాలంటే రాయొచ్చు. అంటే అంత సింప్లిసిటీ అయిపోయిందని అర్థం. 10th లెసన్లో వ్యాస రచనల భాషా ప్రయోగాలు, నువ్వు ఏ భాషలో రాస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వ్యాసం రాస్తున్నా, ఇప్పుడు నేను తెలుగు మీకు చెప్తున్నా ఈ వీడియోలో, నేను చెప్తున్నా అని చెప్పి ప్యూర్ తెలుగు వర్డ్ యూజ్ చేయాలన్నా, లైక్ భాషను రాయాలి అని అంటే ఇది యూజ్ చేయాలి. ఇంగ్లీష్ పదం వాడకుండా, డే టు డే వ్యవహారిక భాష మాట్లాడకుండా, నేను టెక్నికల్గా లైక్ కొంచెం తెలుగు సర్స్, తెలుగు మేడమ్స్ వాళ్ళు మాట్లాడతారు కదా, కొంచెం అట్లా మాట్లాడితే మీకు అర్థమవుతుందా, అర్థం కాదు. సో వ్యాసం రాసేటప్పుడు ఇట్లా భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఏ భాషలో రాస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు నా తెలుగు ఛానల్ చూసే వాళ్ళందరికీ నార్మల్గా నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే అర్థమవుతుంది. నేను వచ్చేసి వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే మీకు ఏమైనా అర్థమవుతుందా, అర్థం కాదు. సో అలాగే వ్యాసంలో కూడా వస్తు వైవిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్, భాషా ప్రయోగాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ లెసన్లో పద్యం పాట, లఘు కవిత రూపాలు, ఈ లెసన్లో వ్యాసం గురించి నేర్చేసుకున్నారు. అండ్ లాస్ట్ లెసన్ వచ్చేసి వచన కవిత. ఇందులో మీకు 5 లెసన్లు ఉంటాయి. అధ్యయన సంస్కృతి, సాహిత్య అధ్యయన ప్రయోజనాలు, ముందు మాట, పుస్తక సమీక్ష, జానపదం. అధ్యయనం అంటే ఏంటి, చదవడం అంటే ఏందనేది ఆ లెసన్లో చదువుకుంటాం. రోజు లేచి బ్రష్ చేసుకుంటాం, రోజు లేస్తాం, స్నానం చేస్తాం, రోజు లేస్తాం, తింటాం, రోజు ఫోన్ చూస్తాం, రోజు వండుకుంటాం. సో రోజు మనం డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో ఎలాగైతే ఈ వర్డ్స్ ఏవైతే చేస్తున్నామో అధ్యయనం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించే ఉంటుంది ఆన్సర్ మొత్తం.
ఒకటే ఆన్సర్. అధ్యయనం అని క్వెషన్ కనిపిస్తే ఇది రాయాలి. అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైనది. ప్రెజెంట్ ఉన్న సొసైటీలో అధ్యయనం అనేది ప్రతి ఒక్క మనిషి డైలీ 15-20 మినిట్స్ ఏదన్నా ఒక బుక్, నాట్ తెలుగు, నాట్ ఇంగ్లీష్, ఏదో ఒక బుక్ చదువుకోవాలి. చదువుకుంటే ఏమైతది? తన జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. థింకింగ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. అదే ఒక ఇల్లిటరేట్‌కి, ఎడ్యుకేటెడ్ పర్సన్‌కి డిఫరెన్స్ అనేది చూపిస్తది. మనం రోజు లేచి అన్నం ఎట్లా తింటామో, రోజు లేచి ఎట్లా బ్రష్ చేసుకుంటామో, రోజు లేచి ఎట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తామో, సో, అట్లనే రోజు ఒక 15-10 నిమిషాలు లేదంటే ఒక 5 పేజీలు, ఒక 10 పేజీలు అనేది అధ్యయనం అనేది చేయాలనేది 11థ్ లెసన్‌లో నేర్చుకుంటాము. ఇదే సోది రాస్తారు. 12థ్ లెసన్‌లో ఏమైతది? అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనాలు ఏముంటాయి? ప్రయోజనాలు ఏమని చెప్పినా థింకింగ్ లెవెల్స్ అనేది పెరుగుంటాయి. ఇవన్నీ ఉంటాయి. సో, ఇవి లెసన్స్ నేర్చుకుంటా. అధ్యయనం అంటే చదవడం. అండ్ 13థ్ లెసన్ ఏంటి అనంటే ముందు మాట. ముందు మాట అంటే ఏందనంటే ఓన్‌గా రాయొచ్చు ఇట్లా. మనం ఏదైనా ఒక బుక్ చదువుతున్నామంటే ముందు మాట ఉంటదా? ఏ బుక్ అన్నా గాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగే ఉందనుకో. తెలుగుకి ముందు మాట ఉంటది గదా! ఇక్కడ చూడండి. ప్రవేశిక, భూమిక అనొచ్చు, ప్రవేశిక అనొచ్చు. దీన్నేమంటాం? ముందు మాటకి అనేక పేర్లేముంటాయి. ప్రతి ఒక్క బుక్కుకి ముందు మాట అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే ఈ బుక్కు ఎవరు రచించినారు? ఎవరికి డెడికేట్ జేస్తున్నారు? ఎవరి కోసం డెడికేట్ చేస్తున్నారు? ఈ బుక్కు రాయడానికి తనకెంత కష్టమైందనేది ఇక్కడ ఈ ముందు మాటలో ఉంటుంది. ఓకేనా? ముందు మాట లెసన్ అంటే ఇదే చదువుకుంటారు మీరు. ప్రతి ఒక్క బుక్కుకి ఏ బుక్కుకైనా కూడా ముందు మాట అనేది చాలా 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 ఇంపార్టెంట్. ముందు మాటకి అనేక పేర్లుంటాయి. ప్రవేశిక అని అనొచ్చు, భూమిక అని అనొచ్చు, ఇలా అన్నీ అనొచ్చు. ఓకేనా? సో, ఈ లెసన్ ఇలా చదువుకుంటారు. నెక్స్ట్ ఏ లెసన్ ఉంది? పుస్తక సమీక్ష ఉంది. పుస్తక సమీక్ష. సమీక్ష అంటే రివ్యూ. పుస్తక రివ్యూ, బుక్ రివ్యూ ఆల్రెడీ మీరు ఇంగ్లీష్‌లో చదువుకొనే ఉంటారు. ఒక బుక్కుని నేను రివ్యూ చేసేటప్పుడు ఏమేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బుక్ రాసినారు. బుక్ మొత్తం రాసినారు. సో, పబ్లిష్ చేయడానికి ముందు నాకిచ్చినారు బుక్ రివ్యూ చెయ్యి. మంచిగుందా? లేదా? వెదర్ ఇందులో ఏమన్నా చేంజెస్ చేయాలా? ఏమన్నా చేంజెస్ చేయాలా? లేదా? అని నువ్వు నాకిచ్చినావు బుక్ చూడమని చెప్పి. నేను చూస్తున్నా. బుక్ చూసేటప్పుడు ఇప్పుడు నువ్వు నాకు ఎనిమీ. నువ్వంటే నాకు నచ్చవు. కానీ నువ్వు బుక్ అనేది చాలా బాగా రాసినావు. నువ్వు బుక్ మంచిగా రాసినావు. బట్ నువ్వంటే నాకు నచ్చవు. కానీ నీ మీద కోపం నేను బుక్ మీద చూపియొద్దు. ఓకేనా? సో, ఈగోయిస్టిక్, సెల్ఫిష్ నేచర్, ఆ కుళ్ళు అనేది చూపించొద్దు. ఇదొక ఫస్ట్ థింగ్ రూల్ యూ నీడ్ టు ఫాలో వైల్ గివింగ్ ఎ రివ్యూ ఆన్ బుక్. బుక్ మీద రివ్యూ ఇస్తున్నప్పుడు ఏమేమి రాస్తాము? బుక్ ప్రైజు, బుక్ ఎవరు రాసినారు, ఎవరు రివ్యూ చేసినారు. ఓకే. ఇవన్నీ మనం బుక్ రివ్యూలో రాస్తాము. ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎంఆర్‌పీ ఎంత, ఎప్పుడు పబ్లిష్ అయింది, ఎవరు పబ్లిష్ చేసినారు, ఎవరి కోసం పబ్లిష్ చేసినారు, ఈ బుక్‌లో అసలు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటి. ఇప్పుడు మనం ఒక ఫిల్మ్ పోవాలంటే ఫిల్మ్ రివ్యూస్ అనేది చూస్తాం గదా! ఇప్పుడు నేను ఒక రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీకి వెళ్ళాలనుకుంటే నేనేం చేస్తా? గూగుల్‌లో కొట్టి రివ్యూస్ మంచిగున్నాయో లేవో చూస్తా. అట్లనే ఒక బుక్కు కొనేటప్పుడు గూడా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు? బుక్ రివ్యూస్ అంటే మనం కొనుక్కోము. అంటే కొంతమంది అంటే లైక్ మేము కొనుక్కునేటప్పుడు అవేం చూడమక్క అని అనరు మళ్ళా. సో, అట్లేం లేదు. ఎవరైనా లైక్ పెద్ద పెద్ద వాళ్ళు కొనుక్కొని పెద్ద పెద్ద బుక్స్ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు? ఆ బుక్ మీద రివ్యూస్ మంచిగున్నాయా? ఆల్రెడీ చదివిన వాళ్ళు రివ్యూస్ మంచిగా ఇచ్చినారా లేదా? ఇవన్నీ చూసి కొంటారు. ఇది పుస్తక సమీక్ష. దీని గురించి మీరు చదువుకుంటారు. అండ్ ద లాస్ట్ లెసన్ ఏంది అనంటే జానపదం. ఇది ఇంకా చాలా ఈజీ చాప్టర్ నా ప్రకారంగా అయితే. సో, ఈ చాప్టర్‌లో మీరు జానపదం అంటే ఏంటి? ఎవరు ఈ జానపదం అనేది అడవిలలో నివసించే వాళ్ళు వాళ్ళ యొక్క సాంప్రదాయాలను, కట్టుబాట్లను పాటల రూపంలో, గేయ రూపాలలో పాడేదాన్ని జానపదం అని అంటారు. సో, ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, ఇట్లాంటియన్నీ నేర్చుకోనీకి ట్రై చేయండి. ఇంతేగాని ఇగ మీరు ఏం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఏం లేదు. జానపదంలో దృశ్య శాఖ ఇట్లా ఉంటది. అంటే తోలుబొమ్మలాట, గంగిరెద్దులాట, కోతుల ఆట, మళ్ళీ ఇంకొకటి పాములు, ఎలుగుబంటి, హ్మ్. మళ్ళా ఇట్లాంటియన్నీ ఉంటాయి. సో, తోలుబొమ్మలాట అంటే ఏంది? నాకు తెలిసి మీరందరూ 'దశావతారం' సినిమా చూసే ఉంటారు. 'దశావతారం' సినిమాలో తోలుబొమ్మలాట అంటే ఏంది? ఒక దిక్కుకేమో వాయిస్ వస్తది. ఒక స్క్రీన్ ఎనకాలకెళ్ళి బొమ్మలాట అనేది చూపిస్తారు. అంటే బొమ్మలుంటాయి. బొమ్మలు మాట్లాడుతున్నట్టు, బొమ్మలు నడుస్తున్నట్టు ఇట్లాంటియన్నీ చూపిస్తారు. దాన్ని మనం ఏమంటాం? తోలుబొమ్మలాట అని అంటాం. ఇంకొకటి ఒగ్గు కథ, మల్లన్న ఒగ్గు కథ,
బీరప్ప ఒగ్గు కథ, మళ్ళీ ఎల్లమ్మ ఒగ్గు కథ ఇలాంటివన్నీ చేస్తారు తెలంగాణలో. ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఇవన్నీ చేస్తారనమాట. సో గిట్ల దీని గురించి అన్నీ రాయాలి. ఇంకొకటి ఏం చేసేది, ఒక్కొక్క దాని గురించి గంగిరెద్దుల ఆట అంటే సంక్రాంతికి గంగిరెద్దులతోని ఆడిపిస్తారు. సో అంటే గంగిరెద్దు అంటే ఏంది, ఇప్పుడు ఆ మనిషి ఉంటాడు, ఆ మనిషి ఏం చెప్పినా కూడా ఆ ఎద్దు అనేది అట్లా చేస్తదనమాట. లేచి నించో అంటే ఇట్లా లేచి నించుంటది. డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తది. అట్లా చేస్తదనమాట. దీన్ని గంగిరెద్దుల ఆట అని అంటాం. ఇంకొకటి ఏంటి అనంటే సామెతలు ఉంటాయి ఇందులో. సామెతలు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి సామెతలు ఉంటాయి అనంటే, ఉన్న మాట చెప్పరాదు, ఊళ్ళో ఉండరాదు. అంటే ఫ్రాంక్‌నెస్‌గా ఉంటే అందరేది. ఇప్పుడు నాకు నీ డ్రెస్ నచ్చలేకపోతే, నీ డ్రెస్ నచ్చలేదు అని చెప్తే నీకేమనిపిస్తది, కొంచెం అట్లుంటది గదా! ఆక్వర్డ్ ఉంటది గదా! సో, ఉన్న మాట చెప్పరాదు, ఊళ్ళో ఉండరాదు అనేది ఒక సామెత. అయినోళ్ళకి ఆకుల్లో, కానోళ్ళకి కంచాల్లో ఇట్లాంటియన్ని ఇంకొకటి. మళ్ళా అయినోళ్ళకి ఆకుల్లో, కానోళ్ళకి కంచాల్లో అంటే ఇంకా చాలా డిఫరెన్స్ మీనింగ్ అనేది ఉంటది. అయినోళ్ళకి ఆకుల్లో అంటే మనము అరిటాకులు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్. సో, అయిన వాళ్ళకి అరిటాకుల్లో, కాని వాళ్ళకి స్టీల్ ప్లేట్స్‌లలో అని ఒక చిన్న సామెత అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొకటి పొడుపు కథ. పొడుపు కథ అంటే నార్మల్‌గా ఇట్లా రాయండి. పొడుపు కథ అని చెప్పి కొన్ని పొడుపు కథలు రాయండి. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు అనంటే నిప్పు. ఫైర్ రెడ్‌గా ఉంటది. దాని మీద పోయి నించుంటాం మనం? ఉండదు. ఇంకొకటి మన దీపమే అని ముద్దు పెడితే మూతి కాలుతది. ఇప్పుడు మనం ఒక దీపం ముట్టిస్తామా? దీపం ముట్టించినావు. నువ్వు ముట్టించినావు. నువ్వే నూనె పోసినావు. నువ్వే ఒత్తేసినావు. నువ్వే దీపం ముట్టించినావు. అంతా నేనే ముట్టించిన ఆ దీపం నన్నేం కాలేదని ముద్దు పెట్టుకుంటావు దాన్ని పోయి. ముద్దు పెట్టుకుంటే మూతంతా కాలిపోతది కదా! సో, అట్లా ఇట్లాంటియన్నీ సామెతలనేది జానపదం లెసన్‌లో నేర్చుకుంటారు. సో, ఏమేమి లెసన్ నేర్చుకోవాలి అనంటే పద్యం, పాట, లఘు కవిత రూపాలు, వ్యాసం గురించి ఓవరాల్‌గా వ్యాసం అంటే ఏంటి? వ్యాసం ప్రొసీజర్ అంటే ఏంటి? వ్యాసం ఏమేం టాపిక్స్ మీద తీసుకోవాలో అదొకటి. ఇంకొకటి జానపదం ఈజ్ ఇంపార్టెంట్. అధ్యయనం గురించి ఇంపార్టెంట్. ఇంకొకటి పుస్తక సమీక్ష ఈజ్ ఇంపార్టెంట్. ఈ 7 లెసన్స్ అనేది ఓవరాల్‌గా వ్యూ. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఇంకా కొంచెం యాడ్ చేసి 3 సైడ్స్ రాయనిక చేయండి. లాంగ్ అయితే 3 సైడ్‌లు కంపల్సరీగా రాయాలి. షార్ట్ అయితే 1 ½ సైడ్ కంపల్సరీగా రాయాలి. ఇవన్నీ రాసినట్టయితే మీకు ఓ గ్రేడ్ కంపల్సరీ. ఓ గ్రేడ్ రాసిన ఓ గ్రేడ్ కంపల్సరీ. ఓకేనా? సో, తెలుగు ఇంకొకటి ప్రెజెంటేషన్ మర్చిపోయినా. సో, చాలామంది ఏమడుగుతున్నారు తెలుసా అండి? లైక్ "అక్క మేము 5థ్ సెమిస్టర్‌లో వచ్చినాము. మీరు బుక్‌లెట్ గిట్లా మీరు డ్రా చేసి చూపిచ్చినారు. ఇది చాలా కొంచెం మాకు ఏమంటారు ఆక్వర్డ్ ఉందక్క. మాకు కొంచెం లైక్ ఏమంటారు, మాకు తెలుసు కదక్క బుక్‌లెట్ ఎట్లుంటదో" అని చెప్పేసి అంటున్నారు. సో, అట్లా నా ఇంటెన్షన్ అది కాదు. నార్మల్‌గా నేను ఎట్లా ప్రెజెంట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. మీకు రాదని అంతే కాదు. సో, ఇక్కడ పార్ట్ బి అని రాస్తారు కదమ్మా! క్వెషన్ నంబర్స్ ఏసుకోండి. 9థ్ క్వెషన్ రాస్తున్నారు. పద్యం గురించి అడిగినారు. ఇట్లా పెట్టండి పద్యం అని చెప్పి. హెడ్డింగ్ ఇట్లా మంచిగా పెట్టండి పద్యం అని చెప్పి. ఈ లైన్ వదిలేసి పద్యం అనే పదం పదగతో అనే పదం నుంచి, సంస్కృత పదం నుంచి పుట్టింది. పద్యం అంటే అల్లడం, కూర్చడం అంటే తొవ్వ, మార్గం అని కూడా అంటారు. పద్యంలో ఎన్ని టైప్స్ ఉంటాయి. పద్యం అనేది 4 పాదాలుగా ఉంటాయి. పూర్వంలో రామాయణం, మహాభారతం ఇట్లాంటివన్నీ పద్య రూపంలోనే రచించినారు. మన తెలుగు సాహిత్య దాంట్లో పద్యం అనేది ఇదంతా ఏదైతే ఉందో అదంతా రాసుకొని పోండి. అర్థమైందా? సో, ఇది తెలుగుకి సంబంధించిన వీడియో. ఐ హోప్ థాట్ మీకు ఈ వీడియో చాలా మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. టెన్షన్ అయితే అస్సలు పడకండి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నాకు తెలిసి మీకు డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే 15 లెసన్‌లు కదా! సో, నో ప్రాబ్లమ్. పేపర్ అనేది డామ్ ఈజీగా వస్తది. మీరు నాకు మళ్ళీ వచ్చి చెప్తారు, "అక్క ఏందక్క పేపర్ ఇంత ఈజీగా వచ్చింది. నేను టెన్షన్ పడ్డాను" అంటారు. సో, అంత ఈజీగా వస్తది. ఏం టెన్షన్ పడకండి. సో, టాపిక్స్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్సే అంటే వ్యాసము, పద్యం అంటే పాట, ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఏవైతే చెప్పినో అవన్నీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతదమ్మా. సరేనా? So this is all about the video. If you like this video, then like, share and subscribe to our channel. Share with all your friends and groups. ఈ వీడియోని షేర్ చేస్తే నాకు ఇట్లా కొంచెం మోటివేషన్ బూస్టింగ్ లాగా ఉంటుంది ఫ్యూచర్ వీడియోస్‌లో చేయనీకి. అండ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ నా ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది ఎలా ఉందో అనేది కూడా కమెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ తెలుగు ఎగ్జామినేషన్ ఎలా రాసినారనేది కూడా కమెంట్ చేయండి. ఎవ్రీథింగ్ కమెంట్ చేయండి. నేను అన్ని కమెంట్స్ అనేది చదువుతాను. అన్ని కమెంట్స్‌కి రిప్లై ఇస్తాను. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బై.